సో ట్రైలర్ వచ్చే వరకు ఇది ఒక డివోషనల్ సినిమా అనే ఒక దీంట్లో ఉండిపోయారు ఆడియన్స్. అవునండి, అవును. సో వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇది డివోషనే కాదు, ఎమోషన్ కూడా ఉంది బ్యాక్‌డ్రాప్‌లో. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎమోషనే ఫ్రంట్ డ్రైవ్ అనేది ఆ ట్రైలర్‌తో అర్థమైంది అందరికీ. అవునండి, సో మీరు కూడా అదే చెప్పారు కదా! అవునండి, అవును. ఏంటి ఆ ఎమోషన్ ఏంటి? సినిమాలో ఉన్న ఆ ఎమోషను ఆడియన్స్‌కి ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యిద్ది? ఏంటి? ఓన్లీ తండ్రి కూతుళ్ళ బంధమేనా? ఇంకేమన్నా ఉందా? ఏంటి అసలు? జనరల్‌గా నేను మొన్న ప్రీ రిలీజ్ కూడా ఒక మాట చెప్పాను సుబ్బారావు గారు. ఏంటంటే, మనకి ఫ్యామిలీ డ్రామా అనంగానే ఏదో కుటుంబంలో ఏవో సమస్యలుంటాయి. లేదంటే ఏదో వేరే విలన్‌తోని ఏదో హీరో ఫైట్ చేసి కుటుంబాన్ని రక్షించుకోవడం ఇలాంటివి ఉంటాయి. ఒక విలన్ లేకుండా సిట్యుయేషన్స్, ఇన్సిడెంట్సే ట్రాప్ చేస్తే ఎలా ఉంటది? అనే ఒకటే ఉంది నా మైండ్‌లో ఎప్పుడు. ఒక ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా చెప్పాలని. సో, 'ఇరుముడి' అని టైటిల్ అనుకున్నప్పుడు అసలు కథ ఎలా పుట్టిందంటే, ఒక హీరో, ఒక క్యారెక్టరు 41 రోజులు మాల్‌లో ఉండి, మిగతా అన్ని రోజులు డ్రింక్ చేస్తూ సరదాగా ఉంటూ, అతనికి పాస్ట్ వెంటాడితే మాల్‌లోకెళ్ళిన తర్వాత, అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఐడియా. హ్మ్. సో, ఆ 41 డేస్ టైమ్ ఫ్రేమ్ ఒక ఎక్స్ట్రార్డినరీ స్క్రీన్ ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది మనకి. మాల్‌లో ఉన్నప్పుడు ఏం జరిగింది, మాల్‌లో లేనప్పుడు ఒక జరిగింది. పైగా మాల్‌లో ఉన్నప్పుడు ఉండే ఒక కాంట్రాస్ట్ వరల్డ్‌కి, మాల్‌లో లేనప్పుడు ఉండే వరల్డ్‌కి బిగ్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్‌లో చాలా డ్రామా వస్తది. సో, ఈ కథ చేయొచ్చు మనం అని అక్కడ సీడ్ పడింది. సో, ఆబ్వియస్లీ అయ్యప్ప స్వామి భక్తుడు కాబట్టి ఏ టైటిల్ పెట్టాలి? ఇప్పుడు ఎప్పుడో శరత్ బాబు గారు అయ్యప్ప స్వామి మహత్యం ఎప్పుడో చిన్నప్పుడు మన సినిమా అప్పటి నుంచి ఇప్పుడు దాకా సినిమాలు రాలా. పైగా ఒక మెయిన్ స్ట్రీమ్‌లో రవితేజ గారు లాంటి వాళ్ళు స్వామి మాల వేసుకొని కనపడడం అనేది చాలా కిక్ యాస్ పాయింట్ అవుతుంది అనేది నాకు గట్ ఫీలింగ్. సో, అప్పుడు అనుకున్న తర్వాత సరే ఈ మాలలో ఉండే ఇబ్బందులు, మాల లేనప్పుడు చేసింది, మాలలో ఉన్నప్పుడు ఈ స్క్రీన్ ప్లేలో అసలు అతనికి ఎమోషన్ ఎవరితో? వైఫ్‌తోనా? లేదంటే ఊరితోనా? తనతోనా? అంటే ఒక డాటర్‌తో అయితే బావుంటది. ఆ డాటర్ చుట్టూ ఎలాంటి వరల్డ్ ఉండొచ్చు. ఒక డాటర్ కాదు. ఒక 10 మంది డాటర్స్ గురించి చెప్దాం. ఒక ఫ్లాడ్ క్యారెక్టర్, ఒక వీక్‌నెస్ ఉన్న క్యారెక్టర్ ఆడపిల్లల కోసం నిలబడడం అనేది నాకు ఎక్స్ట్రార్డినరీగా కిక్కిచ్చింది. అంటే అన్ని కరెక్ట్‌గా ఉన్నోడు నిలబడడం కంటే, అతనికి ఒక వీక్ పాయింట్ ఉంది. తాకకుండా ఉండలేడు. అలాగని 41 డేస్ కూతురు కోసం వేయాల్సొస్తది. సో, కూతురు కోసం చేసాడు. సో, అంత అగ్రెసివ్‌గా ఉన్నోడు సడెన్‌గా కామ్ అయిపోతే, ఆ సిట్యుయేషన్‌ని ఎలా ఫేస్ చేసాడు? అతని జీవితంలో వచ్చిన పరిణామాలేంటి? పెనుమార్పులేంటి? ఎంత అలజడికి గురయ్యాడు? అనేది ఎమోషనల్‌గా కదిలించాలి. సో, ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ డ్రామాలా కామెడీ, రైట్ అమౌంట్ ఆఫ్ కామెడీ, ఎమోషన్సు, ఒక విలన్, హీరో యాక్షన్ అలాంటి రొటీన్ సెటప్‌లో కాకుండా, ఒక విలన్ లేని సినిమాలా చేస్తూనే ఇన్సిడెంట్లు భయపెట్టేలాగా, భయంతోని, టెన్షన్‌తోని చూసేలాగా డిజైన్ చేశాను సినిమాని. అందుకే దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ స్పెషల్ అంటున్నాను. అందుకే కాన్ఫిడెంట్‌గా చెప్పా. దిస్ ఈజ్ మోస్ట్ సీరియస్ ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా తెలుగులో అని.